ఓం శాంతి 24/12/1979 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసే వారి సభ. ఈరోజు బాప్దాద తమ ప్రతి బిడ్డను చూసి హర్షితమవుతున్నారు. ఎందుకంటే తమ ప్రతి పుత్రుడు ఎంత శ్రేష్టమైన ఆత్మను బాప్దాదాకు తెలుసు. ప్రతి బిడ్డ ప్రపంచానికి ఒక వెలుగు, ఒక జ్యోతి. అనగా పిల్లలందరూ ప్రపంచ జ్యోతులు. అంతేకాక బాప్దాదాకు కూడా కంటి నక్షత్రాలు. బాబా తన పిల్లలను కళ్ళపై కూర్చోబెట్టుకొని నడుస్తారు అనగా బాప్దాదా కళ్ళల్లో ఇమిడి ఉన్నారు. కళ్ళను చాలా మహిమ చేస్తారు. కళ్ళు లేకుంటే మానవ జీవితానికి ప్రపంచమే లేదు. ఎలాగైతే శరీరంలో కళ్ళకు మహత్వం ఉందో, అలా మీలో ప్రతి పుత్రుడు ప్రపంచానికి వెలుగు లేక జ్యోతి లాంటి వారు. ప్రపంచ జ్యోతులైన మీరు ఈ స్థితిలో స్థితమై ఉంటే ప్రపంచం కూడా సుఖమయం అవుతుంది, శ్రేష్టంగా తయారవుతుంది. ప్రపంచ జ్యోతులు లేక ప్రపంచానికి కంటి పాపలైన మీరు మీ శ్రేష్టమైన స్థితి నుండి క్రిందకు వచ్చారు అంటే ఈ ప్రపంచం కూడా అసార ప్రపంచం, అంటే సారహీన ప్రపంచంగా తయారవుతుంది. ఇంతగా మీ అందరిపై ప్రపంచం ఆధారపడి ఉంది. మీరు మేల్కొంటే ప్రపంచం మేల్కొంటుంది, మీరు నిద్రిస్తే ప్రపంచం నిద్రపోతుంది అని అంటారు కదా. ఈ విధంగా మీరు ప్రపంచానికి ఆధారమూర్తులు. మీ ఉన్నతమయ్యే కళతో అందరూ ఉన్నతమయ్యే సంబంధం ఉంది. మీ అవనతమయ్యే అంటే దిగే కళకు, విశ్వం పడిపోయే కళకు సంబంధం ఉంది. ఇలా ప్రతి ఒక్కరిపై ఇంత బాధ్యత ఉంది. ఇలా భావించి నడుస్తూ ఉన్నారా, నా పైన ఇంత బాధ్యత ఉంది, నేను ఎలా ఉంటే అలా ఉంటుంది ప్రపంచము అని. ఇటువంటి స్మృతి ఉందా? బాప్దాదా ప్రతి పుత్రుని వర్తమాన స్థితి చూస్తూ ఉన్నారు. ప్రతి ప్రపంచ జ్యోతి ఎంతవరకు వెలుగుతూ ప్రపంచాన్ని ప్రకాశవంతంగా చేస్తున్నదో చూస్తున్నారు. కనులని జీవన జ్యోతులని అంటారు. మీరందరూ ప్రపంచానికి జ్యోతులు. ప్రపంచ జ్యోతులైన లైటు వెలగకుంటే లేక కదులుతూ ఉంటే ఎలా అనుభవం అవుతుంది? ఆ సమయం బాగుంటుందా? లైట్ పడుతూ ఆరిపోతూ పడుతూ ఆరిపోతూ ఉంటే, వెలుగుతూ ఆరిపోయేదాన్ని ఏమంటారు? ఆఫ్ చేయి అంటారు. అలాగే ప్రపంచ జ్యోతులైన మీరు అలజడిలో ఉంటే విశ్వంలోని ఆత్మల పరిస్థితి ఏమవుతుంది? ప్రపంచ నక్షత్రాలు లేక ప్రపంచ జ్యోతులైన మీ అందరిపైనే అందరి దృష్టి ఉంది. అందరూ వేచి ఉన్నారు. దేనిని గురించి? భక్తి మార్గంలో ఒక శంకరుడు గురించే. శంకరుడు కన్ను తెరుస్తూనే సృష్టి పరివర్తన జరిగిపోయింది అని చెప్పారు. కానీ ఈ మహిమ శివవంశీ ప్రపంచ జ్యోతులైన మీదే. ఈ ప్రపంచ జ్యోతులైన మీరు సంపూర్ణ స్థితికి ఎప్పుడు చేరుకుంటారు అనగా సంపూర్ణత అనే కన్ను తెరుస్తూనే సెకండ్లో అయినా పరివర్తన అయిపోతుంది. కనుక ఓ ప్రపంచ జ్యోతులారా, సంపూర్ణత అనే కన్ను ఎప్పుడు తెరుస్తారో చెప్పండి. కన్ను ఇప్పుడు కూడా తెరుచుకొనే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా మధ్య మధ్యలో బుద్ధి నేత్రానికి మాయ ధూళి. ఏది కన్ను కదులుతూ ఉంది? మాయ ధూళి పడి స్థూల కళ్ళల్లో కూడా ధూళి పడింది అంటే కంటి స్థితి ఏమవుతుంది? ఏకాగ్ర రీతిలో దృష్టి ఇవ్వలేరు కదా. మొత్తం విశ్వమంతా ప్రపంచ జ్యోతులైన మీ కళ్ళ నుండి ఒక్క సెకండ్ దృష్టి తీసుకోవటానికి మా ఇష్ట దేవీ దేవతల దృష్టి మాపై ఎప్పుడు పడుతుందా, ఎప్పుడు ఆ దృష్టి ద్వారా మేము తృప్తి చెందుతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా దృష్టితో తృప్తిపరిచే వారే స్వయం తమ కళ్ళను నలుపుకుంటూ ఉంటే దృష్టితో ఇతరులను ఎలా తృప్తిపరుస్తారు? దృష్టితో తృప్తి పడే వారి క్యూ చాలా పెద్దదిగా పొడవుగా ఉంది. అందువలన సదా సంపూర్ణత అను కన్ను తెరుచుకొనే ఉండాలి. బాప్దాదా ప్రపంచ జ్యోతులు కూడా తమ కళ్ళను ఏకాగ్రంగా ఉంచుకోలేకున్నారు. అది చూస్తూ ఉన్నారు బాబా. కొంతమంది తృప్తి పరుస్తూ తేలికగా తూగుతూ కూడా ఉన్నారు. తూగేవారు దృష్టితో ఎలా తృప్తిపరుస్తారు? తూగుతూ ఉండడం అంటే కళ్ళు మూసుకుంటారు కదా. సంకల్పాలను మింగడమే తూగడం అంటే. ఇక్కడ మీ భక్తులు మిమ్మల్ని చూస్తున్నారు, దర్శనీయ మూర్తులేమో తూగుతూ ఉన్నారు. కనుక భక్తుల స్థితి ఎలా ఉంటుంది? అందువలన కళ్ళను నలపడము, తూగడము మానేయాల్సి వస్తుంది.
అప్పుడే దర్శనీయ మూర్తులుగా అవుతారు. అమృత వేళలో ప్రపంచ జ్యోతులు కదులుతున్నాయా లేక ఏకాగ్రంగా ఉన్నాయా అని బాప్దాదా చూస్తున్నారు. అనేక రకాలైన రూపురేఖలు చూశారు. అవేవో మీ అందరికీ తెలుసు కదా. వర్ణన కూడా ఏం చేయాలి? జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండి మీ గొప్పతనాన్ని తెలుసుకొని, కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలిగే జ్యోతులై ఉండండి. సెకండ్లో స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయగలరు. ఇది అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో ఉండాలి. పాత ప్రపంచంలోని ఉదాహరణ ఇస్తారు కదా. మీ రచన అయిన తాబేలు ఒక్క సెకండ్లో అవయవాలన్నింటినీ సర్దుకుంటుంది లేక లోపలికి ముడుచుకుంటుంది. ఈ శక్తి మీ రచనలో కూడా ఉంది, తాబేలులో. మరి మాస్టర్ రచయితలైన మీరు ఈ శక్తి మీ రచనలో ఉన్నప్పుడు మీలో ఉండాలి కదా. మాస్టర్ రచయితలైన మీరు ఈ శక్తి ఆధారంతో సెకండ్లో సర్వ సంకల్పాలను సమాప్తం చేసి ఒకే సంకల్పంలో ఒక్క సెకండ్లో స్థితం కాగలరా? నలువైపులా పరిస్థితులు అలజడి కలిగించేవిగా ఉన్నా ఒక్క సెకండ్లో అచలంగా స్థిరంగా అయిపోండి. ఫుల్ స్టాప్ పెట్టడం ఎంత సులభం అంటే చిన్న పిల్లలు కూడా పెట్టగలరు. ప్రశ్నార్థకం పెట్టలేరు కానీ ఫుల్ స్టాప్ పెట్టగలరు. కనుక వర్తమాన సమయం ఇంకా ఇంకా అలజడి పెరిగే సమయం. కానీ ప్రకృతి అలజడి అవుతూ ఉంటే ప్రకృతి పతులు అచలంగా స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ప్రకృతి కూడా చిన్న చిన్న పరీక్షలు తీసుకుంటూ ఉంది. అంతిమ పరీక్షలో పంచతత్వాలు భయంకర రూపంలో ఉంటాయి. ఒకవైపు ప్రకృతి యొక్క భయంకర రూపం. రెండవ వైపు పంచవికారాలు అంతిమ సమయమైనందున అతి భయంకర రూపంలో ఉంటాయి. తమ అంతిమ యుద్ధాన్ని ప్రయోగించి పరీక్షించేవిగా ఉంటాయి. మూడవ వైపు సర్వాత్మలు రకరకాల రూపంలో ఉంటారు. ఒకవైపు తమోగుణి ఆత్మల యుద్ధం, రెండవ వైపు భక్తాత్మల రకరకాల పిలుపులు వినిపిస్తూ ఉంటాయి. నాలుగవ వైపు ఏముంటాయి? పాత సంస్కారాలు మీలో ఉండేవి. అంతిమ సమయంలో అవి కూడా తమ అవకాశం తీసుకుంటాయి, జోరుగా వస్తాయి. లోపల ఉండే చెడు అంతా బయటకు వస్తుంది. ఒకసారి వచ్చి తర్వాత సదాకాలానికి వీడ్కోలు తీసుకుంటాయి. సంస్కారాల స్వరూపం ఎలా ఉంటుంది అంటే కొంతమంది వద్దకు కర్మ సంబంధాల బంధన రూపంలో ఇంట్లో వాళ్లతో వస్తుంది. కొంతమంది వద్దకు వ్యర్థ సంకల్పాలు, తల కొట్టుకోవాలనిపిస్తోంది, నా ఆలోచనలతో ఆగడమే లేదు అంటారు, అలాంటి రూపంలో వస్తాయి. కొంతమంది వద్దకు విశేషంగా నిర్లక్ష్యం, లెక్కలేనితనం, సోమరితనం రూపంలో వస్తాయి. ఇలా నలువైపులా అలజడి కలిగించే వాతావరణం ఉంటుంది. అప్పుడు రాజ్యశక్తి, గవర్నమెంట్, ధర్మశక్తి, విజ్ఞాన శక్తి, సైన్స్ ఇంకా అనేక రకాల బాహుబలం కలిగిన వారందరూ తమ శక్తుల అలజడిలో ఉంటారు. ఇటువంటి సమయంలో ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుందా లేక ప్రశ్నార్థకం ఎదురుగా వస్తుందా? అన్ని జరుగుతూ ఉంటే ఇంత సర్దుకునే శక్తిని చాలా సమయం నుండి అనుభవం చేస్తూ ఉన్నారా? చూస్తూ కూడా చూడరాదు, వింటూ కూడా వినరాదు. ప్రకృతిలోని అలజడిని చూస్తూ ప్రకృతి పతులై ప్రకృతిని శాంతింప చేయాలి అంతిమ సమయంలో. మరి ఎప్పటి నుండినో మీరు అలజడికి లోను కాకుండా అచలంగా ఉండాలి. ఫుల్ స్టాప్ పెట్టే స్థితి ద్వారా పరివర్తన చేయాలి. ఇటువంటి అభ్యాసం ఉందా? ఇలా సమయాన్ని ఆహ్వానిస్తున్నారు కదా. సర్దుకునే శక్తిని జమ చేసుకోండి. దీని కొరకు విశేషమైన అభ్యాసం చేయాలి. ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే ఆకారి, ఇప్పుడిప్పుడే నిరాకారి, ఈ 3 స్థితులలో అశరీరే అభ్యాసం. ఈ స్థితులలో స్థితమై ఉండడం ఎంత సహజమైపోవాలి అంటే సాకార స్థితిలో ఇక్కడ ఎంత సహజంగా స్థితులు అవుతున్నారో, నేను దేహం అనుకునే విషయంలో అయినా అంత ఆకారి నిరాకారి స్థితులలో కూడా స్థితం కావాలి. ఫరిస్తా స్వరూపం అనుకున్నా, నిరాకారి జ్యోతి బీజ రూపం అనుకున్నా అలా ఉండిపోవాలి. ఎందుకంటే అవి కూడా మీ స్థితులే. కనుక మీ స్థితిలో స్థితులు అవ్వడం సులభంగా ఉండాలి. ఎలాగైతే సాకారంలో ఒక డ్రెస్సు మార్చుకొని మరో డ్రెస్సును ధరిస్తారో అలా ఈ స్వరూప స్థితిని కూడా సాకారి నుండి అవ్యక్త ఫరిస్తా డ్రెస్సు, అక్కడి నుండి ఆ డ్రెస్సును వదిలేసి
అసలైన స్వరూపంతో నిరాకారి ఆత్మ, నిరాకారి లోకంలో ఇలా పరివర్తన చేసుకోగలగాలి. సాకార స్వరూప స్థితిని వదిలి ఆకారి ఫరిస్తా స్వరూపం అయిపోండి. అంటే ఫరిస్తా స్థితి అనే డ్రెస్సును ఒక్క సెకండ్లో ధరించాలి. డ్రెస్సు మార్చుకోవడం రాదా? ఇటువంటి అభ్యాసం చాలా సమయం నుండి చేయాలి. అప్పుడు అటువంటి సమయంలో పాస్ అవుతారు. అర్థమైందా? సమయ వేగం ఎంత విరాట రూపం తీసుకోనున్నదో తెలుసా? ఇలాంటి సమయం కొరకు సదా సిద్ధంగా ఉన్నారు కదా? లేక తేదీ చెప్పినప్పుడు తయారవుతారా? తేదీ తెలిసిపోతే ఆత్మ అభిమానిగా అగుటకు బదులు తేదీ అభిమానిగా అయిపోతారు. ఎప్పుడు 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 ఏమీ మారలేరు. అప్పుడు ఫుల్ పాస్ కాలేరు. అందువలన తేదీ చెప్పబడదు. కానీ తేదీ స్వయం స్వతహాగానే మీ అందరికీ టచ్ అవుతుంది. ఎలాగైతే ఈ కళ్ళ ముందు ఏదైనా దృశ్యం కనిపిస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా అడ్వాన్స్గానే ముందుగానే భవిష్యత్తును అనుభవం చేసుకుంటారు. కానీ దీనికోసం ప్రపంచ జ్యోతులైన మీ కళ్ళు సదా తెరవబడే ఉండాలి. మాయ అనే ధూళి పడింది అంటే స్పష్టంగా చూడలేరు. అర్థమైందా? ఏ అభ్యాసం చేయాలి? డ్రెస్సు మార్చుకొని అశరీరి అభ్యాసం చేయండి. ఈరోజు మధువనంలో 3 నదుల సంగమం ఉంది. ఢిల్లీ, యూపీ, విదేశీలు త్రివేణి సంగమం ఉంది. ఈరోజు సాగరుడు గంగలో స్నానం చేయుటకు వచ్చాడు. తండ్రి ఏమో గంగలనే ముందుంచుతారు. 3 నదులు కూడా తమ తమ ప్రవాహాలతో పావనంగా చేయు సేవలో లగ్నమై ఉన్నాయి. ఒకరి మహిమ మరొకరి మహిమ కంటే గొప్పగా ఉంది. ఎందుకంటే శబ్దం ఫారిన్ నుండే వెలువడుతుంది. తండ్రి వచ్చారు అని. ఢిల్లీలో రాజధాని తయారవుతుంది. యూపీలో స్మృతి చిహ్నాలు తయారవ్వాల్సి ఉంది కనుక ముగ్గురికి తమ తమ శ్రేష్ఠ మహత్వం ఉంది కదా. ఫారిన్ వారి శబ్దం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఢిల్లీలోని పాత సింహాసనం కదులుతుంది. యూపీలోని భక్తులందరూ తమ ఇష్ట దేవతలను వెతికి భక్తికి ఫలం తీసుకున్నటకు తహతహలాడుతూ ఉన్నారు. భక్తులు కూడా తమ ఇష్ట దేవతలను కలుసుకునేందుకు తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు మాస్టర్ భగవానుడు తయారైతే దర్శించుకునే పరదా తెరవబడుతుంది. దర్శించుకునే వారి సమయం. ఇప్పుడు ముగ్గురు కూడా తమ తమ కార్యాల వృద్ధిలో తీవ్రత తీసుకురండి. ఫారిన్ వారు శబ్దాన్ని త్వరగా చేర్చండి. ఢిల్లీ వారు రాజధానిని త్వరగా తయారు చేయండి. యూపీ వారు భక్తుల దాహాన్ని త్వరగా తీర్చండి. అప్పుడు జై జయ ధ్వనులు వినిపిస్తాయి. 3 నదులు ఏమేం చేయాలో తెలిసిందా? ఫారిన్ వారు వెంటనే చేయాలి. ఫారిన్ వారు పురుషార్థం బాగా చేశారు. నగలేమో తయారు చేసుకున్నారు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నగల మధ్య వజ్రాలు పొదగాలి. హీరో హీరోయిన్ల పాత్ర చేసేవారు కదా. సరే, యూపీ వారు ఏం చేస్తారు? యూపీలో సందులో ఒక మందిరం దేవాలయం ఉంది. అలా యూపీలో సందులో సేవా కేంద్రం ఉండాలి. అప్పుడు భక్తికి జ్ఞానానికి పోటీ జరుగుతుంది. భక్తి జ్ఞానం ముందు నమస్కరిస్తుంది. మరి ఢిల్లీ ఏం చేస్తుంది? యమునా నదీ తీరాన రాజయోగ మహల్ తయారైనప్పుడు ఆ నదీ తీరంలో మహల్లు తయారవుతాయి. ఇప్పుడు రాజయోగ ప్లేస్ను తయారు చేయండి. తర్వాత ప్యాలెస్ అంటే రాజభవనం తయారవుతుంది. పునాది అయితే ఇప్పుడే వేయాలి కదా. ఇప్పుడు రాజయోగ భవనం తయారవుతుంది. యూపీ వారు ధర్మయుద్ధపు డ్రామా చూపించాలి. ఇప్పుడు ఏ ధర్మ నేతల కళ్ళు పైకి చూస్తూ ఎదురు చూస్తూ ఉండినారో తండ్రి కొరకు, వారు కళ్ళు ఇప్పుడు మీ వైపు క్రిందకు దించుకున్నారు. కానీ ఇప్పుడు ఇంకా తలలు వంచాలి. ఇప్పుడు వారు మీ స్టేజ్ల పైకి వస్తున్నారు. కానీ వారి స్టేజ్ పైకి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలి. అప్పుడు తలలు వంచారు అని అంటారు. ఇప్పుడు కళ్ళు దించుకోవడం అంటే మీ దగ్గరకు వస్తున్నారు. మళ్ళీ పూర్తి వంగడము అంటే, తల వంగడము అంటే వాళ్ళు మిమ్మల్ని పిలవాలి. చీఫ్ గెస్ట్గా పిలవాలి. అప్పుడు తలలు వంచారు అంటారు. అచ్చా, బాప్దాదా సంకల్పాలన్నీ పూర్తి చేయువారు, శ్రేష్టమైన శుభ ఆశల దీపాలు, సదా ఫుల్ స్టాప్ పెట్టేవారు, సదా ఎవర్ రెడీగా ఉండేవారు, చాలా కాలం అభ్యాసం చేసిన వారు, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయువారు, త్రివేణి నదులకు
బాప్దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే పార్టీలతో జ్ఞానయుక్తాత్మల విశేష కర్తవ్యం భక్తి స్థానాలను జ్ఞాన స్నానాలుగా చేయటం. జ్ఞాన స్థానాలుగా అంటే ఇప్పుడు భక్తి మాత్రమే అక్కడ ఉంది. తర్వాత సందులో జ్ఞాన స్థానాలు సెంటర్లు పెరుగుతూ ఉండాలి అంటే తెరవండి అని చెప్తున్నారు కదా, దాని గురించి చెప్తున్నారు. తండ్రి ఇచ్చే జ్ఞానం తప్ప ఏ ఇతర జ్ఞానమైన రసహీనమైనది అనగా అందులో ఏ సారము లేదు అని ఆత్మలందరికీ అనుభవం చేయిస్తున్నారా? మేమేం చేస్తున్నాము, బీకేలు బ్రహ్మకుమారీలు ఏం పొందుకుంటున్నారు అని వారు అనుభవం చేసుకోవాలి. మేము వినేవారము, వీరు వినిపించేవారు, మేము వెతికేవారము, వీరు పొందుకునేవారు అని అందరూ అనుభవం చేసినప్పుడు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. సేవ కొరకు నిమిత్తంగా ఉన్న శ్రేష్ఠాత్మలైన మీరు ఎంతగా సర్వ అనుభవాల రసంలో ఉంటారు. ఇవన్నీ మీకు అనుభవం కావాలి. అలాంటి వారు స్వయాన్ని అంతగా అంటే వారు ఇక్కడ వారు కాదు, అక్కడ వారు స్వయాన్ని అంత నీరసంగా అనుభవం చేస్తారు అని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు వారికి వీరు వెన్న తినేవారు, మేము మజ్జిగ తాగేవారము అని సంకల్పం వస్తూ ఉందా? సందులో మందిరానికి బదులు రాజయోగ కేంద్రం, అనుభూతి కేంద్రం ఉండాలి అని వినిపించాను కదా. భక్తి స్థానాలను జ్ఞాన స్థానాలుగా చేటే జ్ఞానయుక్తాత్మల విశేష కర్తవ్యం. జ్ఞాన స్థానాలు ఎప్పుడు తయారవుతాయి? ఎప్పుడైతే భక్తిపై వైరాగ్యము కలుగుతుందో, భక్తిలో ఏమీ లేదు అని, అప్పుడు జ్ఞాన బీజం పడుతుంది. ఇలా మీ మనసా సేవ ద్వారా కూడా వాతావరణాన్ని తయారు చేయండి. భక్తి ద్వారా ఏమీ లభించలేదు అనే అనుభవం చేయాలి. ఇలా ఉపరాముగా అయినప్పుడు అంటే అన్నింటి నుండి ఉపరాముగా అంటే జ్ఞారాగా అతీతంగా అయినప్పుడు జ్ఞాన బీజం సులభంగా పడుతుంది. అందుకై ఏ సాధనాన్ని ఉపయోగించాలి? బాగా పేరు ప్రఖ్యాతులు కలిసిన వారిలో స్నేహి ఆత్మలుగా ఉన్న వారిని సమీపానికి తీసుకురండి. ఒకటేమో స్వార్థము కలిగిన వారు, రెండవ వారు స్నేహయుక్తాత్మలు. స్నేహయుక్తాత్మలను సమీపానికి తెస్తూ ఉండండి. పదే పదే స్నేహ మిలన సంపర్కంలో వారిని సమీపానికి తెస్తే వారి ద్వారా అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. మొదట మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. తర్వాత వారే స్వయంగా తమ సంఘటనను వృద్ధి చేసుకుంటూ వెళ్తారు. ఎలాగైతే విదేశాల నుండి ప్రత్యక్షత శబ్దం వెలువడుతుందో, అలా ధర్మస్థానాల నుండి భక్తి చేస్తున్నా ఇంకా ఏదో కావాలి అనే శబ్దం వెలువడాలి. భక్తి ద్వారా ఏ కోరికలున్నాయో అవి పూర్తి కావడం లేదెందుకు అనే ప్రశ్న రావాలి వారికే. ఈ ప్రశ్ననే బాబాను ప్రత్యక్షం చేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ధర్మ నేతలలో ధర్మంలో ఎందుకు అన్ని కలహాలు పోట్లాట్లు వస్తున్నాయి, ధర్మం ఎందుకని తుంటలుగా అవుతూ ఉంది అనే ఆందోళన ఉంది. మనస్సులో ఈ చిక్కు ప్రశ్న అయితే ఉత్పన్నమైంది, కానీ ఈ చిక్కుకు మూలం తెలియాలి. ఇది ఇంకా జరగలేదు, మేమేం చెయ్యాలనుకున్నాము అది జరగడం లేదు అని అర్థం చేసుకున్నారు, కానీ ఇది జరగాలి, అందుకేం చెయ్యాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుటలేదు. భక్తికి ఫలం ఎందుకు లభించటలేదు, భక్తిలో ఏం జరగాలో అది ఎందుకు జరగడం లేదు? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడే బాబా దగ్గరకు వెతుకుతారు, వస్తారు. భక్తులపై జాలి కలుగుతూ ఉందా? భక్తులు అమాయకులు కదా, అమాయకులపై జాలి తప్పక కలగాలి. ఇప్పుడు సంఘటిత రూపంలో భక్తులకు అమాయకులకు స్థిరమైన స్థానాన్ని తప్పక చూపించాలి అనే దృఢ సంకల్పం చేయండి. అప్పుడు నంబర్ 1గా కాగలరు. విదేశీ పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. కిస్మి అంటే ఎండు ద్రాక్ష వంటి మధురాతి మధురమైన పిల్లలందరికీ నూతన సంవత్సర నూతన ఉమంగాలు, నూతన సంతోష తరంగాలతో నిండిన ఖుషీ శుభాకాంక్షలు. నూతన సంతోష తరంగాలతో నిండిన ఖుషీ శుభాకాంక్షలు. పూర్తి సంవత్సరం అంతా ఇలా తోడుగా ఉండే అనుభవం చేస్తారు. ఈ క్రిస్మస్ పండుగ రోజు సదా కొరకు తండ్రితో కంబైన్డ్గా ఉండే వరదానాన్ని తీసుకొచ్చింది. కంబైన్డ్ భవ.
ఈరోజు ఎలాగైతే ఇద్దరిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారో అలా సంవత్సరమంతా తండ్రి మరియు మీరు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. సర్వశక్తుల ప్యాకెట్ను బాప్దాదా బహుమతిగా ఇస్తున్నారు. ఇది మాస్టర్ సర్వశక్తివంతులై సదా మాయాజీతులుగా ఉండు అత్యంత గొప్ప బహుమతి. అచ్చా. ఓం శాంతి.